భారీ వరదలకు నీట మునిగే ముసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణానికి మోక్షం లభించింది. 52 కోట్లతో మూసీ నదిపై ముసారాంబాగ్ వద్ద నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం కేవలం ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఊపందుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఈ పేరు చెబితే చాలు ప్రతిసారి వర్షాకాలంలో వరద తీవ్రతకు మునిగిపోయేటటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రిడ్జ్లలో ఒకటైనటువంటి బ్రిడ్జ్. సో ఇలాంటి ముసారాంబాగ్ బ్రిడ్జ్కి మోక్షం లభించింది. సో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 52 కోట్ల బడ్జెట్తో 220 మీటర్ల పొడవు మేర సో ఈ బ్రిడ్జ్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం నేను బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ సిచ్యువేషన్ మనం ఒకసారి చూద్దాము. ఏదైతే ఇప్పటికే ఆ పిల్లర్ల దశలో కూడా మొత్తం కూడా 4 పిల్లర్లు వేస్తున్నారు. సో ఈ పిల్లర్ల నిర్మాణం కూడా పూర్తయినటువంటి పరిస్థితి. సో ప్రతిసారి వర్షాకాలంలో ముసారాంబాగ్ బ్రిడ్జ్ మునగడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే ఇటు అలీకేఫ్ నుంచి ఏదైతే టీవీ టవర్కు వెళ్ళేటటువంటి మార్గంలో ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సో కేవలం ఒకవైపు మాత్రమే ఇటు వాహనాల రాకపోకలకు అనుమతించి మరోవైపు ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 52 కోట్ల బడ్జెట్తో ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మొత్తం కూడా 220 మీటర్ల పొడవు 2 అబ్మెంట్స్లో మేర 4 పిల్లర్లను వేసి సో ఈ నిర్మాణం చేస్తున్నారు. మొత్తం కూడా 6 నెలల్లో ఈ క్యారవేజ్కి నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 3.5 మీటర్ల కాలిబాట కూడా 2 వైపులు ఉండే విధంగా కూడా ఏదైతే ఇప్పటికే నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? సో పనులు కూడా చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి కదా, ఏమంటారు? ముఖ్యంగా మరి మా మలక్పేట్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే గత 40 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ బ్రిడ్జు అంబర్పేట బ్రిడ్జు ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. మళ్ళీ 40 ఏళ్ల తర్వాత గత 10 ఏళ్ల నుంచి నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జు గురించి నిర్మాణం గురించి ఎన్నో ధర్నాలు ఎన్నో విధాలుగా ప్రభుత్వం మీద ఎంతో ప్రెజర్ చేసినా కూడా మరి ఎలక్షన్స్ ముందు వాళ్ళు నామమాత్రంగా ఆ రోజు వచ్చేసి ఈ కేటీఆర్ గారు రావడం జరిగింది. మరి ఆ రోజు వచ్చి ఆయన భూమి పూజ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎంతో చొరవతో మరి ఇమ్మీడియట్గా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి మరి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మరి ఈ మలక్పేట్ నియోజకవర్గం నుంచి అంబర్పేట నియోజకవర్గం పోయే ఒక రోడ్డు అయితే ప్రారంభం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే గతంలో మేము 10 ఏళ్ల నుంచి ఈ పోరాటం చేయడం జరిగింది. గత ప్రభుత్వం కేవలము అభివృద్ధి పేరు చెప్పి ఈ మూసీ నది నిర్లక్ష్యం చేసి 100 కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం 100 కోట్లు ఓన్లీ చెట్లు పెట్టేసి కొంచెం మట్టి పోసి ఒక బ్రిడ్జ్ కూడా కట్టలేకపోయిర్రు. ఆ రోజు 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మీరు ఒక్కసారి వాళ్ళు ఏం అభివృద్ధి చేసిరు అనేది ప్రజలకు కూడా అందరు కూడా తెలుసు. మరి ముఖ్యంగా మేము ఒకటి తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట మాకు ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇంపార్టెంట్ ఏదైతే బ్రిడ్జ్ ఉండేనో అది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ప్రారంభించడం జరిగింది. గత 40 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూనే ఉన్నది. ఈ సమస్యకు ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుకు ఎట్టకేల మోక్షం లభించడంతో సో ప్రస్తుతం ముసారాంబాగ్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాంతోపాటు త్వరలోనే చాదర్ఘాట్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ పనులు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా మొత్తానికైతే ఇటు 52 కోట్లతో ఇటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ పనులు చకచకా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.